తెలంగాణలో కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కీలక నేతలంతా కాంగ్రెస్ కండువా కప్పుకోగా, ఎన్నికల తర్వాత సైతం బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డిని కలిసి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరేందుకు మైపాల్ రెడ్డి ట్రై చేస్తున్నారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ప్రస్తుతం అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవలే దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరగా, మొన్ననే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు జరిగిన 3 రోజులకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మైపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను ఈడీ, ఐటీ దాడులతో వేధిస్తున్నారంటూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగ తీసుకునే పని చేస్తున్నారంటూ మీడియా ముఖంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు హరీష్ రావు. అక్రమ మైనింగ్ ద్వారా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఇంకా ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి 300 కోట్ల రూపాయలు కూడబెట్టడమే కాకుండా ప్రభుత్వానికి కట్టాల్సిన 39 కోట్ల రూపాయల రాయల్టీ ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి. ఇది వరకు మైపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నట్టు జోరుగా ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతుండడంతో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది. బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునేలా కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతున్నట్టు తెలుస్తుంది.